తిరుమల శ్రీవారి పరకామణి చోరీ వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 9వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సిఐడి, ఏసీబీ ఇచ్చిన నివేదికలను పరిశీలించేందుకు విచారణను వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. పరకామణి కేసు వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, తిరుమల శ్రీవారి పరకామణి చోరీ వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద ఈ రోజు విచారణ జరిగింది. సిఐడి, ఏసీబీ, డీజీపీలు సమర్పించిన దర్యాప్తు నివేదికలను పరిశీలించేందుకు వీలుగా విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మరో 2 సెట్లను నివేదికలను సీల్డ్ కవర్ లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు సమర్పించాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. నివేదికలను సీజే నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ముందు ఉంచాలి అని చెప్పి కూడా రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. సిఐడి, ఏసీబీ నివేదికలను పొందేందుకు ఈ దశలో నిందితుడు రవికుమార్ అర్హుడు కాదు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత నివేదికలు కేవలం కోర్టుకు పరిశీలన కోసమేనని కూడా స్పష్టం చేశారు. కేసు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.